హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి కుండపోతగా భారీ వర్షం పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ మేరకు తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కూడిన అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలుపుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. రైట్. అటు ఆల్రెడీ మోంతా తుఫాను నేపథ్యం కంప్లీట్ గా మోంతా తుఫాన్ తో అటు ఏపీ మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. కంప్లీట్ గా ఎక్కడ చూసినా తెలంగాణ కంప్లీట్ గా అటు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అటు సెలయేర్ల అయితే కంప్లీట్ గా రోడ్లు మొత్తం పారుతున్నాయి. కంప్లీట్ గా అటు నదులు, అదే విధంగా ఏవైతే చెరువులు ఉన్నాయో అవన్నీ కూడా అటు ఆనకట్టలు తెగిపోయి కూడా కంప్లీట్ గా ఏపీని మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ చాలా వరకు ముంచెత్తుతుంది. కంప్లీట్ గా అటు ఆంధ్ర ప్రజలందరూ కూడా గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి, ఆ మోంతా తుఫాను ద్వారా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. తినడానికి తిండి లేక, అదే విధంగా అటు హెవీ వర్షం వల్ల కూడా బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్స్ వల్ల కూడా కంప్లీట్ గా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే కంప్లీట్ గా అక్కడ అటు కాకినాడకు సంబంధించిన పోర్ట్ కానివ్వండి, అదే విధంగా అటు విశాఖపట్నం సంబంధించిన ఏరియా కానీ అన్ని కూడా పోర్ట్లు అన్ని కూడా మూసేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ మోంతా తుఫాను అటు తెలంగాణ తీరాన్ని కూడా తాకింది. అటు తెలంగాణ తీరాన్ని తాకిన వెంటనే కంప్లీట్ గా తెలంగాణలో కూడా అటు వర్షపాతం హెవీగా నమోదైపోయింది. కంప్లీట్ గా అటు భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కూడా ఆల్రెడీ తెలంగాణలో నమోదయ్యాయి. గత నిన్నటి నుంచి కూడా అటు ఎడతెరపు లేకుండా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా వర్షం అయితే కురుస్తుంది. కంప్లీట్ గా అటు ఇళ్లలో ఉండే ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అందరినీ కూడా అటు సూచించడం అయితే జరుగుతుంది. అయితే ఈ రోజు చూడండి, అంటే ప్రజెంట్ మనం సోమాజిగూడ ఏరియాలో చూసినట్టయితే కంప్లీట్ గా ఈ వర్షం అంతా కూడా నిన్నటి నుంచి అటు నిన్న నైట్ నుంచి కూడా ఇదే పద్ధతిలో వర్షం అయితే అటు కంట్రోల్లో లేకుండా, అటు ఎడతెరిపి లేకుండా అయితే కురుస్తుంది. ఎక్కడ చూసినా కంప్లీట్ గా అటు టూ వీలర్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఎవరు కూడా టూ వీలర్స్ పైన ఎక్కువగా రవాణాదారులు అయితే ఎవరు జర్నీ చేయట్లేదు. కంప్లీట్ గా ఏదున్నా ఆటోస్ ని, అదే విధంగా క్యాబ్స్ ని బుక్ చేసుకుని అయితే వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడ చూసినా అటు తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ ఏరియా మొత్తం ఎక్కడ చూసినా కంప్లీట్ గా ఈసారి గొడుగుల మయమైందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు ఈ వర్షం కూడా అనుకోకుండా కురుస్తుందండి. ఇటు వర్షపాతం ఆల్రెడీ వర్షాల సీజన్ అయిపోయినా కూడా అటు చలికాలం సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో అటు ఎవరు కూడా అంటే ముందస్తుగానే ఏవి కూడా అటు క్యారీ చేయకపోవడం అనేది అటు చూస్తున్నాం మనం కంప్లీట్ గా. సో చాలా మంది ఈ వర్షాలు అయితే నిన్న నుంచి కురుస్తున్న వర్షాలకైతే అటు ప్రజలందరూ కూడా ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు, అదే విధంగా అటు జాబ్ పర్పస్ లో వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ అటు హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ కి కంప్లీట్ గా అంతరాయం ఏర్పడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా అటు వర్షం కారణంగానే అటు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షం నేపథ్యంలోనే చాలా మంది అటు మెట్రో స్టేషన్ కి సంబంధించిన పిల్లర్ల కింద నిలబడడం కానివ్వండి, పెట్రోల్ బంకులలో నిలబడడం కానివ్వండి, ఇంకా వర్షం తగ్గితే మేము బయటికి వెళ్దాం అని చెప్పి కూడా చాలా మంది ఇదే పద్ధతిలో వెయిట్ చేస్తున్నారు. అయితే కొంతమంది అటు వర్క్ ఫ్రమ్ ఉన్న వాళ్ళు వర్క్ ఫ్రమ్ చేసుకున్నారు. మిగతా వాళ్ళు అయితే అటు ఆఫీస్ లోకి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ వర్షం కూడా తెలంగాణలో రానున్న 4 నుంచి 5 రోజుల పాటు కంప్లీట్ గా ఇలాగే వర్షాలు ఎడతెరపు లేకుండా కురుస్తాయని చెప్పి అటు అధికారులు అయితే సూచించారు. ఈ నేపథ్యంలో అటు అధికారులు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అటు లోతట్టు ప్రాంతాలకు ప్రజలకు ఏదైనా సమస్య ఉన్నా కూడా అధికారులకు ఇమీడియట్లీ తెలియచేయాలి. ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాము. అదే విధంగా దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అదే విధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది అన్ని కూడా కంప్లీట్ గా యావత్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బందికరంగా ఉన్న లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కానివ్వండి, అదే విధంగా డ్రైనేజ్ సమస్య ఉన్న ప్రజలకు కానివ్వండి, ఏదైనా డ్యామేజ్ అయిన రోడ్లను కానివ్వండి ఎప్పటికప్పుడు అధికారులు వీక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైనా ఎక్కడైనా రోడ్స్ డ్యామేజ్ ఉన్నా దాన్ని ఇమీడియట్లీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ పూడ్చకపోతే కంప్లీట్ గా ఏదైనా టూ వీలర్స్ పైన వెళ్లే వాళ్ళు ఆ హోల్లో తట్టుకొని పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు అందరూ కూడా దీనిపైన అప్రమత్తమై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా రానున్న 4 రోజులు ఖచ్చితంగా ఇలాంటి వర్షాలే ఉన్నాయి కాబట్టి అత్యవసరం అనుకుంటేనే ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళండి, మిగతా సమయాలలో బయటికి వెళ్ళొద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అటు ఏపీలో కూడా ఇదే పద్ధతిలో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అటు ఏపీ తీరాన్ని తాకిన వెంటనే అటు తెలంగాణ తీరాన్ని కూడా అటు మోంతా తుఫాన్ తాకిన నేపథ్యంలోనే ఈ వర్షాలు కూడా వస్తున్నాయని చెప్పి అటు వాతావరణ శాఖ ఆల్రెడీ గత 2 రోజుల నుంచి ప్రజలకు అందరికీ కూడా దీనిపైన అవేర్నెస్ కి సంబంధించి ఆల్రెడీ ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో, అదే విధంగా టీవీలో కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే ముందుగానే జారీ చేసింది. ఖచ్చితంగా ఇటు మన హైదరాబాద్ లో చూసుకున్నైతే ముఖ్యంగా అటు హైదరాబాద్ అంతటా కూడా అటు ట్యాంక్ బండ్ ఏరియాలో కానివ్వండి, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్ లో కానివ్వండి కంప్లీట్ గా వాటర్ ఎక్కడికక్కడ నిలిచిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఆల్రెడీ అధికారులు అప్రమత్తమై ఆ ఏరియాలో ఉన్న వాటర్ ఏవైతే ఎక్కడెక్కడైతే నిలిచిపోయా మోటార్ సాయంతో కూడా వాటిని వేరే చోటికి తరలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంతేకాకుండా అటు బేగంపేటకి సంబంధించిన ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ కి సంబంధించిన కింద అండర్ పాస్ బ్రిడ్జ్ దగ్గర అయితే కంప్లీట్ అక్కడ కూడా నిలిచిపోయినట్టుగా అయితే వాటర్ తెలుస్తుంది. ఆల్రెడీ జిహెచ్ఎంసీకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు కూడా అప్రమత్తమై అక్కడ ఉన్న
నిలిచిపోయిన వాటర్ అన్నింటినీ కూడా అక్కడ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఏదైనా మాన్యువల్స్ ఏదైనా ఉన్నా కూడా, డేంజర్ జోన్స్ ఏదైనా ఉన్నా కూడా అక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసే ప్లాన్ అయితే వీళ్ళు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అది చిన్నపాటి ఆ రూట్ లో కంప్లీట్ గా క్లోజ్ చేసి ఎవరిని ఆ రూట్ వైపు వెళ్లకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి డేంజర్ జోన్ లాగా అయితే వాళ్ళు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇదే హెవీ రెయిన్ కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఏదైనా ఎమర్జెన్సీ అనుకుంటే ఖచ్చితంగా మాకు కాల్ చేయండి అని అయితే చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఎవరు బయటికి వెళ్ళినా ఈ వర్షాల కారణంగా అటు డాక్టర్ల సలహాలు కూడా చాలా మంది తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా హెల్త్ చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ ఏదైనా చిన్నపాటి ఏదైనా ఇబ్బంది అనిపించినా, ఏదైనా నర్వస్ గా ఉన్నా మీరు ఇమీడియట్లీ డాక్టర్ ని అప్రోచ్ అవ్వండి. దానికి సంబంధించిన మెడిసిన్ యూజ్ చేయండి. లేకపోతే దీని కారణంగా వైరల్ ఫీవర్ అలాంటివి అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా హెల్త్ డిసీజెస్ వస్తాయని చెప్పి ఆల్రెడీ అధికారులు చెప్పారు. రానున్న రోజుల్లో అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఖచ్చితంగా ఎమర్జెన్సీ అయితేనే బయటికి వెళ్ళండి అని చెప్పి క్లియర్ గా అయితే ఇన్ఫార్మ్ చేస్తున్నారు. అంటే ఈ 4 రోజులు ఇదే ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తాయి కాబట్టి ఖచ్చితంగా అటు బయటికి వెళ్లే వాళ్ళు అంబ్రెల్లా అదే విధంగా రెయిన్ కోట్లు ధరించి వెళ్ళాలని చెప్పి కూడా అటు అధికారులు అయితే క్లియర్ గా అయితే వివరించడం జరిగింది. కెమెరామెన్ మురళితో భరత్, జెట్ న్యూస్, హైదరాబాద్.